ఫస్ట్ ఇగో తేదీ మార్పు వ్యూహం ఏంటి? 5న హాజరు కాలేనని కాళేశ్వరం కమిషన్కు కేసీఆర్ లేఖ అంటూ తాజా పరిణామాలతో హరీష్ రావు ఈటల తర్వాతే గులాబీ బాస్ ఎంక్వైరీ, వారిద్దరికి జస్టిస్ ఘోష్ నుంచి ఎదురైన ప్రశ్నలపై నజరు పెట్టే ఛాన్స్, అనుగుణంగా ప్రిపేర్ అయ్యే అవకాశం అంటూ 11న అటెండ్ అవుతారని రిక్వెస్ట్, కమిషన్ సానుకూలం అని చెప్పి అంటూ ఉన్నారు. యాక్చువల్గా 5వ తారీఖు నాడు ఆయన అటెండ్ అవ్వాలి, అంటే ఎల్లుండి అటెండ్ అవ్వాలి. కానీ నాకు 11 వరకు టైం ఇవ్వండి, నేను 11th రోజు అటెండ్ అవుతా అని చెప్పి రిక్వెస్ట్ చేస్తే కమిటీ కూడా ఒప్పుకుందట. సో హాజరు అనుమానమే అంటున్న రాజకీయ విశ్లేషకులు, అయినప్పటికీ కూడా అది అనుమానమే, గ్యారంటీ లేదు, పక్కగా ఆయన పోతాడో లేదో అన్నట్టుగానే ఉన్నారు. సో కాళేశ్వరం కమిషన్ విచారణకు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ హాజరు కావడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గత అనుభవాల దృష్ట్యా ఆయన హాజరు కాకపోవచ్చని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 5న విచారణకు హాజరు కావాలని కాళేశ్వరం కమిషన్ నోటీస్ జారీ చేసింది. ఆ రోజున హాజరు కావాలని 11వ తేదీన హాజరవుతారని కమిషన్కు ఆయన తాజాగా లేఖ రాశారు. దీనిపై కమిషన్ సైతం సానుకూలంగా స్పందించింది. ఇక తేదీ వెనుక మార్పు ఉద్దేశం ఏంటి, ప్రత్యేక వ్యూహం ఏమైనా ఉందా అనే చర్చ రాజకీయ వర్గాల్లో ఉంది. అంటూ ఎందుకు తేదీ మార్చిండు అంటే, ఒకటి వీళ్ళు హరీష్ రావు, ఈటల రాజేందర్ అటెండ్ అయి వచ్చిన తర్వాత వాళ్ళకు వచ్చినటువంటి ప్రశ్నలతో ఏ సమాధానాన్ని సరిపోల్చుకొని చెప్తే బాగుంటుందని ఆలోచన చేసి పోస్ట్పోన్ చేసిర్రా, లేదంటే వేరే వేరే కారణాల, లేదా యాక్చువల్గా అసలు మొత్తానికి అటెండ్ కాకుండా ఉండడానికి ఇట్లా పోస్ట్పోన్ చేసి లాస్ట్కి అటెండ్ అవ్వకుండా ఉంటాడా అనేది చాలామంది అనుకుంటా ఉన్నారు. అదే ఈ పత్రిక కూడా రాసింది. అయితే ఇంకో మాట ఏమంటా ఉన్నారంటే, మరోవైపు గతంలో విద్యుత్ కమిషన్కు విచారణకు సైతం బీఆర్ఎస్ అధినేత హాజరు కాలే, ఇప్పుడు సైతం ఆయన అటెండ్ అవుతారా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో కూడా ఆయన విద్యుత్ కొనుగోళ్లలో జరిగినటువంటి అక్రమాలల్లో ఖచ్చితంగా మీరు రావాలి, యాదాద్రి భద్రాద్రి ఆ థర్మల్ ప్లాంట్స్ నిర్మాణంలో కూడా కొంత అవకతవకలు జరిగినాయని, ఛత్తీస్గఢ్ నుంచి మనం కొన్నటువంటి కరెంటులో కూడా కొనుగోళ్లలో ఎక్కువ రేటు పెట్టి కొన్నారో అది కమిషన్లకు కక్కుర్తిపడి అని చెప్పి అప్పుడు వచ్చినటువంటి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో ఆ విచారణకు ఆయన హాజరు కాలే అప్పుడు. సో అట్లా ఎగ్జాక్ట్గా ఇయ్యాల కూడా దీనికి కూడా హాజరు కాడేమో అని చాలామంది డౌట్ పడతారు. ప్రశ్నలపై ప్రిపేర్ అయ్యేందుకేనా ఈ నెల 6న ఈటల రాజేందర్, 9న హరీష్ రావు కమిషన్ ఎదుట విచారణకు హాజరు కానున్నారని. అయితే 6న ఈటల రాజేందర్, 9న హరీష్ రావు. ఈ 6, 9 అయిపోతే ఈయన 11 నాడు పోతే కనీసం వాళ్ళిద్దరి నుంచి ఏం రాబట్టినరు, తర్వాత మనం ఏం చెప్పవచ్చు. ఎందుకంటే అప్పటి ఆర్థిక శాఖ మంత్రి, అప్పటి నీటిపారుదల శాఖ మంత్రి. సో వాళ్ళిద్దరూ చెప్తే, భారీ నీటిపారుదల శాఖ మంత్రి, వాళ్ళిద్దరికీ ఏ ప్రశ్నలు అయితే వచ్చినాయో ఆ ప్రశ్నలకు వాళ్ళిద్దరు ఏ సమాధానం ఇచ్చిండ్రు, యాక్చువల్గా కమిషన్ ఏ క్వశ్చన్స్ మీద ఎక్కువగా ఫోకస్ చేసింది, మనని కార్నర్ చేయడానికి లేదా మనని ఇబ్బంది పెట్టడానికి ఏ ప్రశ్నలపైన వాళ్ళకి ఎక్కువగా గురి ఉన్నది అని చెప్పి తెలుసుకోవడానికి కేసీఆర్ ఆలోచిస్తున్నట్టుగా ఇక్కడ అనుమానం వస్తూ ఉంది. అందుకే ప్రిపేర్ అయ్యేందుకేనా అని చెప్పి, ఈ నేపథ్యంలో కమిషన్ ఏ కోణంలో ఏ విధమైన ప్రశ్నలు అడగనుందో తెలుసుకొని ముందుగానే ప్రిపేర్ అయితే ఎలాంటి న్యాయపరమైన ఇబ్బందులు రావని న్యాయవాదులు, నిపుణుల సూచన మేరకు కేసీఆర్ విచారణ వాయిదా వేసుకున్నట్టు తెలుస్తోంది. మరికొందరు మాత్రం కేసీఆర్ 11న సైతం వెళ్తారా, లేక జూమ్ ద్వారా హాజరవుతారా, లేక రాతపూర్వకంగా ప్రశ్నలు పంపిస్తే సమాధానాలు ఇస్తానని ఏమైనా చెప్తారా అనే కోణంలోనూ అనుమానాలు ఉన్నాయి. అయితే ఇట్లా వ్యక్తం చేస్తారు. కానీ వీటిపై కాళేశ్వరం కమిషన్ ఏ విధంగా స్పందిస్తుందో వేచి చూడాల్సింది ఉంది. అంటూ 3 రకాలుగా అటెండ్ కావచ్చు. యాక్చువల్గా ఒకటి డైరెక్ట్గా అటెండ్ అవ్వచ్చు, లేదా జూమ్ ద్వారా కూడా అటెండ్ అయితే వాళ్ళు అడిగే ప్రశ్నలకి, అంటే ఆన్లైన్ మీటింగ్లో కూడా చేయవచ్చు. 3వ అవకాశం, మీరు ప్రశ్నలు నాకు చెప్పండి, నేను రాతపూర్వకంగా రాసిస్తా అని చెప్పి కూడా చెప్పొచ్చు. సో మొత్తానికి ఏంటంటే తన మీద ఉన్నటువంటి ఈ ఏదైతే అది ఏదైనా ఉండొచ్చు, అది బురద అంటారు, మకిలి అంటారు, లేదా నెపం అంటారు, ఏదైనా ఉండొచ్చు. కానీ తను నిరూపించుకోవాల్సినటువంటి అవసరం అయితే పక్కా ఉంది. 1,00,00,000 కోట్లు దోపిడీ జరిగిందని చెప్పి అన్నప్పుడు అప్పటి ప్రతిపక్షాలు అదే బేస్ చేసుకొని ఎన్నికలలో ముందుకు పోయినప్పుడు ఇవాళ అదేందో తేటతెల్లం కావాల్సిందే, పబ్లిక్కి అర్థం కావాలి. పాలకు పాలు, నీళ్ళకి నీళ్ళు, కథం బయటకు వచ్చేసేయాలి. నిజంగానే తప్పిదం జరిగి ఉంటే జైలుకు పంపాలి, తప్పిదం జరగకపోతే సపరేక అందరూ ఏమంటారు కదా, ఊకోవాలి సపరేక. అయితే 4న ఇందిరా పార్క్ వద్ద కవిత నిరసన అంటూ కేసీఆర్కు కాళేశ్వరం కమిషన్ నోటీసులు ఇవ్వడాన్ని నిరసిస్తూ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత 4న ఇందిరా పార్క్ వద్ద నిరసన తెలుపనున్నట్లు ప్రకటించారు. అసలు కేసీఆర్కు నోటీసులు ఎలా ఇస్తారంటూ ప్రశ్నిస్తున్నారు. లక్షలాది ఎకరాలకు నీళ్లు ఇచ్చినందుక ఇస్తారా, లేదా ప్రపంచంలోనే అతిపెద్దదైన ఎత్తిపోతల పథకాన్ని అతి తక్కువ కాలంలో నిర్మించినందుకు ఇస్తారా అని ఆమె ప్రశ్నిస్తున్నారు. ఈ నోటీసులు తెలంగాణకి ఇచ్చినట్లుగా భావించాల్సి ఉంటుందని కవిత ఇప్పటికే వెల్లడించారు. కేసీఆర్ వాయిదా కోరడం, నోటీసులు ఇవ్వడానికి వ్యతిరేకంగా కవిత ధర్నా చేయడాన్ని పరిశీలిస్తే గులాబీ అధినేత విచారణకు హాజరు కావడంపై అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయంటూ ఇక 4న అంటే రేపు
రేపు ఇందిరా పార్క్ దగ్గర కవిత నిరసన ఉన్నదట. ఆ నిరసన కార్యక్రమాన్ని మరి ఒకసారి చూద్దాం, దాని అక్కడ ఏం మాట్లాడుతుంది, తను ఏం ప్రశ్నిస్తుంది అనేది.